ముంబై నటి వేధింపుల కేసు ఏపీలో సంచలనంగా మారింది. దాదాపు 7 నెలల తర్వాత సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జిందాల్ మనవడు గుజరాత్కు చెందిన నటి ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి జిందాల్ కుటుంబం అంగీకరించకపోవడంతో తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని విడదీయాలని జిందాల్ కుటుంబం జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుని ఆశ్రయించింది. ఆయన సలహాతో విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్తో జిందాల్ కుటుంబం కోర్టులో డీల్ కుదుర్చుకుంది. ఇక రంగంలోకి దిగిన మాజీ కమిషనర్ తన బృందంతో ముంబై వెళ్లి వారిద్దరిని కిడ్నాప్ చేసి ఏపీలోకి ఇబ్రహీంపట్నంకు తీసుకొచ్చారు. అనంతరం ఇద్దరి ఫోన్లలోని కీలక ఆధారాలను డిలీట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నటిని శారీరకంగా హింసించారు. భాషరాని నటి కుటుంబాన్ని పోలీసులు బెదిరించారు. మువ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన విద్యాసాగర్ ద్వారా నటిపై కేసులు నమోదు చేయించారు పోలీసులు. తప్పుడు పత్రాలు సృష్టించి 5 లక్షలు వసూలు చేసినట్లు సాక్ష్యాలు క్రియేట్ చేసి నటి కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పోలీసుల తరఫు ఫిర్యాదుదారుడు లాయర్లే నటి కుటుంబానికి బెయిల్ ఇప్పించారు. ఈ క్రమంలో పోలీసులు నటిపై దురాఘాతానికి పాల్పడ్డారు. ఇంత జరిగినా విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరుగు పోతుందని నటి కుటుంబం ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు. అయితే మీడియా కథనాలకు విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామన్నారు. పోలీసుల పాత్రపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. చాలా రోజుల క్రితం జరిగినట్టు ఈరోజు మీడియాలో కనిపించింది. మాకు ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. సో ఎటువంటి కంప్లైంట్ వస్తే కూడా దాన్ని ఎంక్వైరీ ఏం జరిగిందో అనేది చూస్తామండి. ఓకే, ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? మొత్తంగా చూస్తుంటే సంచలనంగా మారిన ముంబై నటి వేధింపుల కేసు ఏపీలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు విజయవాడ పోలీసుల సహకారంతో ముంబైకి సంబంధించిన ఒక సినీ నటిని వేధింపులకు గురి చేశారని చెప్పి తాజాగా ఆరోపణలు వెలువచ్చాయి. 7 శాతం జరిగిన ఈ సంఘటన తాజాగా బయటకు వచ్చిన పరిస్థితి. అందులో కూడా చాలా సంచలనమైన నిజాలు వెలికితీసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త జిందాల్ మనవడు గుజరాత్ చెందిన ఒక ఫిల్మ్ స్టార్ ని ముంబైలో ప్రేమించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇరువురు వారి కుటుంబ సభ్యులు వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ జిందాల్ కు సంబంధించి వారి కుటుంబానికి మాత్రం ప్రేమ వ్యవహారం అంగీకరించలేదని తెలుస్తుంది. ఈ ప్రేమికులు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది. అయితే పెళ్లి ఇష్టం లేని జిందాల్ కుటుంబం ఎలాగైనా సరే ఈ ప్రేమికులను విడదీయాలని చెప్పి అప్పటి ఏపీకి చెందిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుని ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఆ ముఖ్య సలహాదారుడు ప్రేమికులను విడదీయడానికి జిందాల్ కుటుంబ సభ్యుల వద్ద కోట్ల రూపాయల డీల్ తీసుకున్నట్లు కూడా ఆరోపణలు రావడం జరిగింది. సలహాదారుడు ఒప్పుకున్న డీల్ ప్రకారం మాజీ బెజవాడ పోలీస్ కమిషనర్ ని నచ్చజెప్పి అతనికి అప్పచెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయన వ్యవహారంతో వెనువెంటనే కమిషనర్ మరి ఏసీటీ సిఐ కొంతమంది ప్రేమ జంటను విడదీయడానికి ముంబై వెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు కూడా తెలిసింది. జనవరి నెలలో ముంబై వెళ్లిన బెజవాడ పోలీసులు జిందాల్ మనవడు ప్రేమించిన ఫిల్మ్ స్టార్ ని వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కొండపల్లి జిల్లాలో కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా బంధించినట్టు తెలుస్తా ఉంది. కొంతమంది పోలీసులు శారీరకంగా హింసించినట్లు కూడా తెలిసింది. దీనికి సంబంధించి కూడా మనం జిందాల్ మనవడితో ఉన్న ఫోటోలను, కాల్ లిస్ట్ ను, టోటల్ ఎవిడెన్స్ ని డిలీట్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ ఫిల్మ్ స్టార్ కి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ హిందీ, ఇంగ్లీష్, గుజరాత్ భాషలు తప్ప వేరే భాషలు అనుసారంగా పోలీసులు బెదిరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే బెజవాడ పోలీసులు మువ్వా మండలం కోనూరు గ్రామానికి చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి ద్వారా ఫిర్యాదు ఇప్పించి 2024 ఫిబ్రవరిన 2వ తేదీన కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఫిర్యాదుదారుల ఫిల్మ్ స్టార్ తనని తప్పుడు పత్రాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు అయితే రావడం జరిగింది. మొత్తం మీద అయితే ట్విస్ట్ లో పోలీసులు తాలూకా ఫిర్యాదుదారుడు ఫిల్మ్ స్టార్ కి బెయిల్ ఇప్పించిన పోలీస్ తరపు లాయర్లు కూడా ఏసీపీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇబ్రహీంపట్నం సిఐ అలాగే కమిషనరేట్ లో చక్రం తిప్పిన పలువురు ఎస్ఐలు, సిఐలు దీనికి బాధ్యులుగా గుర్తించారు. అయితే ఎక్కడా పరువు పోతుందని భయంతో
బయటికి చెప్పుకోలేక బాధిత కుటుంబం ఎవరైతే ఫిల్మ్ స్టార్ కుటుంబం ఉందో లోపల మదన పడినట్టు తెలుస్తా ఉంది. తాజాగా మీడియా కథనాలతో ఏదైతే ఫిబ్రవరిలో నమోదు చేసిన కేసు ఒకటి బయటకు రావడం జరిగింది. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు పోయి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో దీన్ని వెలుగులోకి కూడా తీసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ మాట్లాడుతూ కూడా ఈ రోజు మీడియాలో కథనాలు చూడటం జరిగింది. అయితే బాధితులు ఎవరు తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదు. ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి తాము ఒకసారి పరిశీలించి దర్యాప్తు చేస్తాం, బాధితులు ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సిపి చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి ఫిర్యాదు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా దీనిపై విచారణ చేసి కఠినంగా శిక్షిస్తామని చెప్పి సిపి చెప్తున్నారు. అయితే దీంట్లో జిందాల్ కుటుంబ సభ్యులు ఉన్నారా లేరా, లేకపోతే మాజీ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి కొంతమంది సీఏలే దీంట్లో ఉన్నారా అనే దానికి సంబంధించి మరి పోలీసులు ఏమాత్రం విచారణ చేస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతాం. రైట్, థ్యాంక్ యూ శివ.